వెల్కమ్ టు భారత్ టుడే. గ్రేటర్ ఎన్నికల సంబంధించి ఉత్కంఠభరితంగా సాగిన జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు ఫలితాలు పూర్తిగా తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఫలితాల వెల్లడికి సంబంధించి మొత్తంగా మనం పరిశీలిస్తే అధికార టీఆర్ఎస్ పార్టీ 54 స్థానాల్లోనూ గెలుపొందింది. ఎంఐఎం 39 స్థానాలు గెలుపొందింది. భారతీయ జనతా పార్టీ 41 స్థానాలు గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇదే విధంగా ఇంకా లీడింగ్లో చూస్తే భారతీయ జనతా పార్టీ 41 స్థానాలు గెలుపొందడంతో పాటు మరికొన్ని ఇంకా 4 స్థానాల్లో లీడింగ్లో ఉంది. టీఆర్ఎస్ పార్టీ 3 స్థానాల్లోనూ, ఎంఐఎం 3 స్థానాల్లో లీడింగ్ ఉంది. మొత్తంగా ఈ ఎన్నికలను పరిశీలిస్తే అంటే ఎక్కువ వరద ప్రాంతాలు, మొన్నటిదాకా మనమైతే ఏదనుకున్నాం వరదలు వచ్చి చాలామంది నష్టపోయారని, ఈ వరద ప్రాంతాలు మొత్తంగా చూస్తే ఒక రకంగా టీఆర్ఎస్ను ముంచెత్తాయని అనుకోవచ్చు. ఈ వరదల్లో ఎక్కువ శాతం ఆ ఏరియాలో బీజేపీ గెలుపొందింది. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి మనకు ఇప్పుడే ఒక బాలీవుడ్ పైర్బాన్ కంగనా రౌత్ ఒక ట్వీట్ చేశారు. ప్రియమైన కాంగ్రెస్ నేతలారా, మీరు ఎంతసేపు కంగనా రౌత్ అంటూ జపం చేయొద్దండి, పాలన మీద దృష్టి పెట్టండి. బీజేపీ ఎలా పాలన మీద దృష్టి పెట్టి దేశవ్యాప్తంగా ఎలా గెలుస్తుందో పోతుందో అది చూడండి అంటూ ఆమె ఇప్పుడే ఒక ట్వీట్ కూడా పెట్టారు. మొత్తంగా జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ఫలితాలపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయోధ్య రెడ్డి గారు, అదేవిధంగా ఎన్వి సుభాష్ గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు. సుభాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. 4 స్థానాల నుంచి 40 స్థానాల దాకా, అంటే ఇది బీజేపీ గెలుప, టీఆర్ఎస్ ఓటమి అంటారా? ఇది ఇప్పుడు ఒకటి మనం ఈ సందర్భంగా మంచి ఒక విషయం చెప్పాలి మీకు. 1980లో ఎప్పుడైతే బీజేపీ పార్టీ ఆవిర్భవించిందో ఆ వచ్చే ఎన్నికల్లో కేవలం 2 పార్లమెంట్ స్థానాలతో మొదలై ఈరోజు 303 స్థానాలు తను సొంతంగా కైవసం చేసుకున్న ఘనత కూడా భారతీయ జనతా పార్టీకి దక్కింది. ఆ రోజు కేవలం 2 స్థానాలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ గురించి ఒక హేళనగా మాట్లాడి, చిన్నగా చేసి మాట్లాడి ఇది మొత్తం చెప్పడం జరిగింది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అంటే ప్రతి ఒక్క ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా మాట్లాడినా కూడా బీజేపీ ఎక్కడుంది, అసలు బీజేపీ ఈ రాష్ట్రంలో ఉందా, ఒక భూతద్దంతో వెతుక్కొని మనకి ఏంటంటే మొత్తం వెతకాల్సి వచ్చిన మొత్తం పరిస్థితి ఉందని చెప్పి ఒక రకంగా మరి హేళన చేసే సందర్భాలు కూడా మనం ఎన్నోసార్లు కూడా చూడడం కూడా జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఒకటే ఒక సిద్ధాంతంతో ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అంటే అటు కాంగ్రెస్ కానివ్వండి, అటు టీడీపీకి కానివ్వండి, ఇంకా వేరే ఇతర పార్టీలకు కూడా ప్రత్యామ్నాయం అంటే కేవలం భారతీయ జనతా పార్టీ అని చెప్పి స్పష్టంగా మేము ముందుకు సాగడం కూడా జరుగుతుంది అన్నాడు. అలాగే ఈరోజు మనం చూస్తుంటే ఏంటంటే 2018లో కేవలం ఒకటే ఒక అసెంబ్లీ స్థానంతో మొదలై మొన్న దుబ్బాకల్లో ఏదైతే బైపోల్ జరిగిందో ఆ మొత్తం బైపోల్ తర్వాత ఇంకొక స్థానం గైకొని ఈరోజు 2 స్థానాల నుంచి తప్పకుండా 2023-24 ఎప్పుడైతే ఇప్పుడు తప్పకుండా ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతుందని చెప్పి ఈరోజు ఈ యొక్క జిహెచ్ఎంసీ ఈ యొక్క తాజా సమాచారం మనం ఇప్పుడే చూస్తున్నాం. బిఎన్ రెడ్డి నగర్లో 15 ఓట్ల మెజార్టీతో బీజేపీ గెలిచింది. అయితే ఇక్కడ రీకౌంటింగ్ జరపాలని టీఆర్ఎస్ పట్టుబడుతోంది. భారతీయ జనతా పార్టీ నాయకులు మాత్రం మేము గెలిచిన స్పష్టమైన మెజార్టీతో గెలిచినా కూడా టీఆర్ఎస్ ఏదో కుమ్మక్క చేసి ఏదో తారుమారు చేయాలనే ఉద్దేశంతో రీకౌంటింగ్ డిమాండ్ చేస్తోందని టీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ గెలుపు వచ్చినప్పుడు 15 ఓట్ల మెజార్టీతో అధికారులే స్పష్టంగా లెక్కించి 15 ఓట్ల మెజార్టీ ఇచ్చినప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ అక్కడ రీకౌంట్కి పట్టుబడుతున్నది. ఇదే తాజా సమాచారం మనం చూస్తున్నాం. సుభాష్ గారు
సో రెండే రెండు స్థానాలతో మరి అసెంబ్లీ స్థానాలతో 2024లో ఎప్పుడైతే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయో భారతీయ జనతా పార్టీ తప్పకుండా అధికారం వస్తుందని చెప్పి ఒక బలమైన సంకేతం ఈ రోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో హైదరాబాద్ ప్రజలు మనం తీర్పునిచ్చినారు. ఎందుకంటే హైదరాబాద్ లో సుమారు అంటే 1/3 ఏదైతే మొత్తం తెలంగాణలో ప్రజలు కేవలం హైదరాబాద్ లో ఉన్నారో ఇక్కడ అసెంబ్లీ స్థానాలు కూడా ఎక్కువ ఉన్నాయి, పార్లమెంట్ స్థానాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇది ఒక సంకేతం మొత్తం రాష్ట్రంలో అటు కర్ణాటక తర్వాత తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తన ఏదైతే మొత్తం అధికారం వస్తుందని చెప్పి కూడా ఒక స్పష్టమైన మ్యాండేట్ ఈ రోజు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం కూడా జరిగింది. ఇంకొక విషయం చెప్పాలి ఇలా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అది ఒక ఫ్యామిలీ రూల్ అని చెప్పి, అది ఒక కేవలం కుటుంబ పాలన అని చెప్పి, తర్వాత ఇట్ ఈస్ బిట్వీన్ ద ఫైట్ బిట్వీన్ ద ఫ్యామిలీ రూల్ అండ్ ద పబ్లిక్ రూల్, ఇట్ ఈస్ ద ఫైట్ బిట్వీన్ ద డిక్టేటర్షిప్ అండ్ ద డెమోక్రసీ, ఇట్ ఈస్ ద ఫైట్ బిట్వీన్ ద కరప్షన్ అండ్ ట్రాన్స్పరెన్సీ అని చెప్పి మేము చాలా క్లియర్ గా స్పష్టంగా మొత్తం ప్రజలకు కూడా తీసుకెళ్ళడం జరిగింది. మా మీద ఎన్నో ఆరోపణలు చేసినారు. మీరు ఒకసారి చూడండి, అసలు భారతీయ జనతా పార్టీ మీద మామూలు కార్యకర్త దగ్గర నుంచి మా రాష్ట్ర నాయకులు తర్వాత నాయకుల దగ్గర అందరినీ కూడా అనేకమైన ఇబ్బందులు పెట్టి అటు పోలీసు యంత్రాంగాన్ని కూడా ఇటు ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా మా మీద ఉసిగొల్పి ఏ విధంగానైనా కూడా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఎన్నికల్లో గెలవద్దని చెప్పి ఒక కుటిలమైన ఒక నీచమైన రాజకీయం కూడా చేయడం జరిగింది. మనం చూస్తున్నాం అసలు బ్యాలెట్ బాక్స్ ఏంటంటే పెట్టడం ఏంటిది, బ్యాలెట్ బాక్స్ పెట్టిన తర్వాత ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క దేశంలో ఒక రాజ్యాంగం మన మీద బ్యాలెట్ బాక్స్ పెడితే దాని మీద స్వస్తిక్ గుర్తు అని చెప్పి ఉన్నా కూడా రాత్రి మన రాష్ట్ర ఎన్నికల కమిషన్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఒక జియో కూడా రావడం ఏంటంటే తీయడం కూడా జరిగింది. అంటే ఏ విధంగా అయినా కూడా భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలని చెప్పి హుక్కార్ కుట్టుకోవాలని చెప్పి ఒక నికృష్ట రాజకీయం చేసినా కూడా ఈ రోజు ప్రజలు ఏ విధంగా గులపాఠం చెప్పినారో మీరు అందరం కూడా చూస్తున్నాం. మేము ఎప్పుడు కూడా ప్రజలకు ఒక అండగా నిలుస్తున్నామని చెప్పి ఉద్యమాల్లో అటు రాష్ట్రానికి అంటే మొత్తం ప్రజలకు ఏదైతే వ్యతిరేకంగా ఈ యొక్క ప్రభుత్వం చేస్తుందో అంటే ప్రజల పక్షాన ఉండి మేము నీతి తర్వాత ఏంటంటే నిజాయితీగా ఈ యొక్క రాష్ట్రంలో అధికారంలో వస్తే ఏంటంటే తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వంలో అనేకమైన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను ఇక్కడ తీసుకొచ్చి పేద ప్రజలకు కూడా అందరికి కూడా ఇవ్వాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో వెళ్తుంటే అటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఇటు మన టిఆర్ఎస్ పార్టీ మాకు ఏ విధంగా అనేకమైన సంక్లిష్ట పరిస్థితులు తీసుకొచ్చినా కూడా ప్రజలు నిజంగా ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాకు అత్యధిక స్థానాలు కూడా ఇవ్వడం కూడా మనం అందరం కూడా నిజంగా అభినందిస్తున్నాం. అదే విధంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా మా యొక్క నాయకులు కూడా అందరూ కూడా ఈ యొక్క రాష్ట్రంలో తప్పకుండా మా రాష్ట్ర నాయకత్వాన్ని కూడా బలపరుస్తూ రాష్ట్ర నాయకత్వాన్ని తప్పకుండా వచ్చే ఎన్నికల్లో మీరు అఖండమైన విజయం సాధించాలని చెప్పి ఇక్కడ భారతీయ జనతా పార్టీ కేవలం ఈ యొక్క రాష్ట్రంలో మన టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా అసలుకు కనీసం జాడా కూడా లేకుండా పోయిన సందర్భాలు కూడా చూస్తున్నాము. 125 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చాలా ప్రగల్భాలు పలుకుతున్నారు. ఈ రోజు అక్కడ ఢిల్లీలో కానివ్వండి ఇక్కడ రాష్ట్రంలో కానివ్వండి ఒక చిన్న గలీలో కానివ్వండి ఒక నాయకుడు కూడా లేడు, ఒక సిద్ధాంతం కూడా లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ వారి యొక్క కంప్లీట్ గా ఏదైతే ఈ యొక్క మొత్తం కార్యాలయాలు ఉన్నాయో అవన్నీ మొత్తం అంటే కంప్లీట్ గా మూసుకొని అది వెళ్ళిపోవాలని చెప్పి కూడా ఈ రోజు ప్రజలు చాలా మంచి సంకేతం కూడా ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఈ యొక్క రాష్ట్రంలో 2023లో 17 ఏదైతే మన మొత్తం పార్లమెంట్ స్థానాలు ఉన్నాయో ఆ 17 పార్లమెంట్ స్థానాలు 17 మేము ఇక్కడ గెలవాలని చెప్పి ముందుకెళ్తున్నాం. అలాగే 119 స్థానాలు తప్పకుండా 100 కన్నా పైన మేము వస్తామని చెప్పి ఈ సందర్భంగా మన ముందు అయోధ్య రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి గారు. అయోధ్య రెడ్డి గారు చెప్పండి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ మొత్తం ఈ ఎన్నికలు చూసాము. గత ఎన్నికల్లో సింగిల్ స్థానం, ప్రస్తుతం 2వ స్థానానికి పరిమితి. అంటే ఇది నాయకత్వ వైఫల్యమా లేదంటే కాంగ్రెస్ పార్టీకి గ్రౌండ్ స్థాయిలో వెళ్ళిపోయింది మామూలుగా అన్న ఆలోచన? కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి మోడీ చేతిలో కేసీఆర్ ఒక పావుగా ఉపయోగపడుతున్నాడు. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందో అక్కడ బీజేపీ సొంతంగా పెరగడానికి సాధ్యం కాలేదు. అట్లాంటప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలను అడ్డు పెట్టుకుంటుంది. ఇక్కడ ముఖ్యంగా తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో, అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చి కేంద్రంలో ఈ రెండింటి మధ్యన ఈ రెండు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 ఏళ్లలో కాంగ్రెస్ను దెబ్బతీయడానికి టీఆర్ఎస్ కేసీఆర్ కలిసి పనిచేస్తున్నారని మేము అంటున్నాం. దీనికి ఎంఐఎం కూడా
వాళ్ళకి సహకరిస్తున్నది. ఎక్కడైతే ఎంఐఎం గట్టిగుండి పోటీ చేస్తుందో, మైనారిటీ ఓట్లను కన్సాలిడేట్ చేస్తుందో అక్కడ మతతత్వంతో బీజేపీ ఓట్లను కన్సాలిడేట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. దాన్ని కేసీఆర్ కూడా అదేవిధంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు మనం చూసినాం, మనం ఇక్కడ 2-3 విషయాలు గమనించాల్సింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ మీద తీవ్ర స్థాయిలో అసంతృప్తి పెరిగింది. కుటుంబ పాలన కానీ, అవినీతి కానీ, సమస్యలు కానీ, తర్వాత ప్రజలకు అందుబాటులో లేకపోవడం, ఏకఛత్రాధిపత్యం, నియంతృత్వం, అసలు అభివృద్ధి గురించి మాట్లాడుకోకపోవడం, ప్రజల సమస్యల్ని పట్టించుకోకపోవడం, కనీసం ప్రజల సమస్యలు చెప్దామంటే కూడా అందుబాటులో లేని ముఖ్యమంత్రి, మంత్రులకేం ఎలాంటి అధికారం లేదని వాళ్ళే పెదవి చేయడం, కొన్ని సందర్భాల్లో మంత్రులకు కూడా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకకుండా ఇబ్బంది పడడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రజలకు మెల్లమెల్లగా ఏ ఆత్మగౌరవం కోసమైతే తెలంగాణ సాధించుకున్నారో అదే ఆత్మగౌరవానికి ఇప్పుడు ముప్పు వాటిల్లిందని తెలంగాణ ప్రజలు స్పష్టంగా ఫీల్ అవుతున్నారు. అది మనకు అర్థమవుతున్నది. ఇప్పుడు దుబ్బాకలో చూసినాం మనం. గత ఎన్నికల్లో 2 ఏళ్ల కింద జరిగిన ఎన్నికల్లో రామలింగారెడ్డి 64,000 ఓట్లతో గెలిచి చనిపోయినాక సరిగ్గా 2 ఏళ్ల తర్వాత చనిపోతే మళ్ళీ ఒక 1000 ఓట్లతో పోయిందంటే 65,000 ఓట్ల మైనస్కు టీఆర్ఎస్ వచ్చింది. సాధారణంగా వచ్చిన ఈ వ్యతిరేకతని, ప్రజల్లో వచ్చిన ఈ వ్యతిరేకతని మనకు బీజేపీ చేసిన ఎత్తుగడలు కానీ, అంత బీజేపీ ప్లాన్లో కేసీఆర్ అనుసరించిన వ్యూహం కానీ మనకు ఆ దుబ్బాకలో ఉపయోగపడ్డది. అదే ట్రెండ్ని ఇక్కడ హైదరాబాద్లో కొనసాగించడానికి దుబ్బాక ఎన్నికలు జరిగిన వెంటనే హైదరాబాద్లో 2 రోజులకో 1 రోజుకో మన కేటీఆర్ మంత్రిగా ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మనం చూసినాం. ఇక్కడ మత కల్లోలు జరిగే అవకాశం ఉంది, వీటిని మన శాంతి భద్రతలకు ముప్పు వచ్చింది, మాకు నిఘా సంస్థలు నివేదికలు ఇచ్చినాయి, మా పోలీసులు చెప్తున్నారు అని మంత్రి స్థాయిలో కేటీఆర్ చెప్పిండు. అంటే దాన్ని ఎట్లా చూడాల్సి వస్తుందంటే, తెలంగాణలో హైదరాబాద్ అనేది గుండెకాయ లాంటిది. ఇప్పుడు తెలంగాణలో కాదు, అసలు గేట్వే ఆఫ్ ఇండియా ఇది మనకు హైదరాబాద్ అనేది. దీని మీద అటు బీజేపీకి కానీ టీఆర్ఎస్కి కానీ కీలక స్థానంగానే ఉన్నది. దీంట్లో కాంగ్రెస్ను బలహీనపరచడానికి ఈ 2 ఏళ్లలో అనుసరించిన స్ట్రాటజీ చూసినప్పుడు పోయిన ఎన్నికల్లో టీఆర్ఎస్కు సంపూర్ణ మెజారిటీ వచ్చినా కూడా మళ్ళీ కాంగ్రెస్లో ఉన్న 13 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయి జాయిన్ చేసుకున్నారు. ఇదే స్ట్రాటజీ. అంటే కాంగ్రెస్లో గెలిచినా సరే పార్టీలు మారుతారు అనే ఇంప్రెషన్ క్రియేట్ చేయడంలో టీఆర్ఎస్ ఒక వ్యాక్యూమ్ని క్రియేట్ చేసింది. తెలంగాణలో ఒక ప్రతిపక్షం అనేది లేకుండా పోతుందనే వ్యాక్యూమ్ క్రియేట్ చేసింది. ఆ వ్యాక్యూమ్లోకి, ఆ ఖాళీలోకి బీజేపీ ఎంట్రీ కావడానికి టీఆర్ఎస్ఏ కారణం. అది అంటే ఇక్కడ మీరు అనేది బీజేపీ టీఆర్ఎస్ ఒక పకడ్బందీ ఒక ప్లాన్తో లేదంటే ఒక వ్యూహంగానే కాంగ్రెస్ని తొక్కేసి అంటారు. అంటే 100% మేము అదే అంటున్నాం. ఈ లెక్కన అంటే కాంగ్రెస్ నాయకత్వం అంటే ఆ నాయకత్వం లేదని మీరు అంగీకరిస్తున్నారు. మేము అంగీకరించడం లేదు. నాయకత్వం ఉంది కాబట్టి నాయకత్వాన్ని అస్థిరపరచడానికి అదేనండి. అంటే ఈ 2 పార్టీలను ఎదుర్కొనే నాయకత్వం ఇప్పుడు లేదనే కదా మీ అంటే ఉద్దేశం. అంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు అంటే మీ నాయకత్వం ఏం చేస్తారు? మీకు అట్లా అర్థం కాకూడదు. నేను చెప్పేది ఏంటి అంటే, కాంగ్రెస్ నుంచి గెలిచినా సరే టీఆర్ఎస్లోకి వలసపోతారు అనే ఒక అభద్రతా భావాన్ని ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ మీద కలిగించడంలో కేసీఆర్ సక్సెస్ అయిందో అంటున్నాం. మీరు చూడండి, దుబ్బాకలో ఒకవైపు పోలింగ్ మొదలవుతున్నది, ఆ టైంలోనే ఎన్టీవీ, TV9 లోగోలతోటి ఈయన కాంగ్రెస్ క్యాండిడేట్ పోయి హరీష్ రావును కలిసిండు, టీఆర్ఎస్లో చేరుతున్నాడు అని అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ దాని మీద ఒక దుష్ప్రచారం చేసిరు. దానివల్ల ఏమైంది, అరే మా ఆ కసి అంతా బీజేపీ డైవర్ట్ అయింది. దీన్ని వాడుకోగలుగుతున్నాయి. అంటే ఇంతవరకు ఒకవేళ అందులో టీఆర్ఎస్దో బీజేపీదో పాత్ర లేకపోతే ఎందుకు దాని మీద కనీసం ఇంతవరకు విచారణ కూడా జరిపించలేదు? అంటే కలిసి జరగకపోతే ఎక్కడైతే కాంగ్రెస్ బలపడుతుంది అనుకున్నదో అప్పుడు 2 పార్టీలు అనుసరిస్తున్న స్ట్రాటజీ ఇది. అట్లాగే మనం ఇంకో విషయం కూడా చూస్తున్నాం. మనం కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందంటే ఒప్పుకోకపోవడానికి ఇది హైదరాబాద్ అనేది ఒక పెద్ద గ్రామ పంచాయతీ లాంటిది. ఇది నగరపాలిక అంటే కొద్ది సర్పంచ్ ఎలక్షన్లకు కొంచెం పెద్ద సర్పంచ్ ఎలక్షన్లు అంతే కదా. దీనికి బీజేపీ అనుసరించిన స్ట్రాటజీ కానీ టీఆర్ఎస్ అనుసరించిన స్ట్రాటజీ కానీ చూడండి ఎంత రిడిక్యులస్గా హాస్యాస్పదంగా ఉన్నాయో. ఈ హైదరాబాద్ మేయర్ ఎన్నికల కోసం బీజేపీ వాళ్ళు ఒక ప్రధానమంత్రిని దించారు, మోడీ, అమిత్ షా, 6-7 కేంద్ర స్మృతి ఇరానీ, తర్వాత 5 దేవేంద్ర ఫడ్నవీసు, అజిత్ యోగి, తర్వాత యువజన మోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య. ఇట్లా మీరు చెప్పుకుంటూ పోతే రానోళ్ళు ఎవరు లేరు. ఇక మీకు రావాల్సిందిగా ప్రచారం చేయాల్సింది ఎవరైనా ఉన్నారు అంటే ఇక అమెరికా నుంచి ట్రంప్ను, రష్యా నుంచి పుతిన్ తప్ప మిగతా అన్ని అస్త్రశస్త్రాలను బీజేపీ మోహరించింది. ఇక టీఆర్ఎస్ కూడా నమ్మకం లేదు కాబట్టి కాంగ్రెస్ మీద నమ్మకం ఉంది. అదే మేము మాట్లాడేది. లెట్ మీ కంప్లీట్. బీజేపీకి ఎన్ని అస్త్రాలు ఉన్నాయో అన్ని అస్త్రాలను, ఎంత మందిని ఉన్నారో అంతమందిని బీజేపీ దించింది. రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్కి వస్తే ఒక ముఖ్యమంత్రి ఎప్పుడు గడి దాటి బయటకు రాని ముఖ్యమంత్రి కూడా ఇవాళ బయటకు వచ్చిండు. మంత్రులు 17 మంది మంత్రులు, 11 మంది ఎంపీలు, 100 మంది ఎమ్మెల్యేలు,
గల్లీకి తిరిగిరు, వాళ్ళు ఎక్కడ వచ్చి తిరిగినారు. అయినా సరే వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత అనేది రిఫ్లెక్ట్ అయింది. ఇక్కడ కాంగ్రెస్ విషయానికి వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తున్నాం మనము, మజిల్ పవర్ టీఆర్ఎస్కి ఉంది, బీజేపీకి ఉంది, మనీ పవర్ ఈ రెండు పార్టీలకే ఉంది, అధికారం ఉంది, అధికార యంత్రాంగం కూడా ఈ రెండు పార్టీలకే పనిచేస్తున్నది. అది ఇక్కడ కేంద్రంలో ఉన్నది కాబట్టి, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్న పార్టీలకు పనిచేస్తున్నారు. అందరితో పాటు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాల్సిన పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్లో ఎక్కడికక్కడ కార్యకర్తలే ఒక్కొక్క నాయకుడై కొట్లాడారు. అది ఈ ఫలితం ఇప్పుడు మనకు కనపడదు కదా. కాంగ్రెస్లో ఉన్న ధైర్యం కానీ స్థైర్యం కానీ కాంగ్రెస్ నాయకుల పట్టుదల కానీ దీన్ని ఇప్పుడు మనకు అభినందించాల్సిన అంశం ఏంటంటే, ఇంతమంది అటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నోళ్ళు, ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, అన్ని ఫోర్సులను ఉపయోగించి అంతమంది వస్తే కూడా కాంగ్రెస్ నాయకులు ఆత్మవిశ్వాసంతో పోరాడారు. ఇది మేము ప్రతి కార్యకర్త కూడా మేము అభినందించుకోవాల్సిన తరుణం ఇది. సరే, ఒకసారి ఎన్నికల్లో బలము బలహీనత అనేది మనం చూస్తూనే ఉన్నాం. బీజేపీ అనేది 2 సీట్లలో ఉండేది. ఇప్పుడు మొన్నటికే చెప్పినాం, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒకటే సీటు ఉండేది. సరే, అనుకున్న పరిస్థితులు ఏవో వచ్చినాయి కాబట్టి ఇక్కడికి జరిగింది. లాస్ట్ ఎన్నికల్లో 5 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీజేపీ ఒకదానికి పడిపోయింది. రాజకీయాలలో ఒకసారి గెలుపులు ఓటములు సహజం. ఈ 2 అనే ఫిగర్ మీకు కూడా కలిసి వస్తుంది అంటారు? నేను ఫిగర్ గురించి మాట్లాడతలే, ఏమంటా అంటే ఈ అంకెల మీద మరి 3 కదా, మరి 2 కాదు, మరి ఆ లెక్కన మాట్లాడతాను. మీరు 2 వచ్చాయి కదా, అంటే ఫ్యూచర్ లో కలిసి వస్తుంది అంటారు మీకు కూడా? అంటే నేను దాని విషయం అంటే ఒక్కొక్కసారి ఒక్కో స్థాయిలో ఓకే. ప్రజల అభిప్రాయాలు ఆకాంక్షలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు మనం మారుతుంటాయి. అట్లాగే ఇప్పుడు మనం లాస్ట్ సరిగ్గా 10 ఏళ్ల కింద జరిగిన మేయర్ ఎన్నికలు తీసుకోండి. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన వెంటనే జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టీఆర్ఎస్ భయపడ్డది. మనం కళ్ళ ముందు జరిగింది, అది ఎప్పుడూ జరిగింది కాదు. కేవలం సరిగ్గా 10 ఏళ్ల కింద జరిగిన ఎన్నికల్లో, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే టీఆర్ఎస్ భయపడ్డది. అట్లాంటి టీఆర్ఎస్ తర్వాత జరిగిన పరిణామాల్లో కొంత బలోపేతమైంది. ఇవాళ మనం చూస్తున్నాం, దుబ్బాకలో అటు పక్కన సిరిసిల్ల, అటు పక్కన సిద్దిపేట, ఇటు గజ్వేల్కి మధ్యలో మూడింట్ల మధ్యన ఉన్న దుబ్బాకలో 65,000 మైనస్ అయింది కేవలం 2 ఏళ్లలోనే. అంటే రాజకీయాలు, ప్రజల ఆకాంక్షలు ఎప్పుడూ స్థిరంగానే ఉండవు, చలనశీలతకు వస్తుంటాయి. ఎప్పుడైనా రాజకీయ పార్టీగా ఎవరైనా, ఇవాళ బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీగా మేమైనా ప్రజల అవసరాలు ఏంది, ఆకాంక్షలు ఏంది, వాళ్ళ ఏం కోరుకుంటున్నారు, వాళ్ళని పరిశీలించి వాళ్ళతో దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మాకు కొంత అనిశ్చితి కావచ్చు, రకరకాల కారణాల వల్ల మాకు కొంత ప్రతికూల ఫలితాలు వస్తే రావచ్చు. కానీ కాంగ్రెస్ బలహీనంగా ఉందంటేనో, కాంగ్రెస్కు ప్రజల మీద నాయకత్వం మీద విశ్వాసం లేదంటేనో, దానికి ఇది కులమానం కాదు, ఇది క్రైటీరియా కాదు. కాకపోతే కొంతకాలం మేము సంక్షోభంలో ఉన్నాం, ఇబ్బందులు పడుతున్నాం. ఈ ఇబ్బందుల నుంచే, ప్రతి సంక్షోభం నుంచే ఒక నూతనత్వం, చైతన్యం వస్తుంది. మేము దాని మీద వెరీ మచ్ వీఆర్ హోప్ఫుల్. ఓకే, రైట్. సుభాష్ గారు చెప్పండి. సుభాష్ గారు, ఇప్పుడు అయోధ్య, ఓకే, అయోధ్య రెడ్డి గారు కొన్ని చెప్పారు. బీజేపీ టీఆర్ఎస్ కుట్రలో మేము బలైంది, మా పార్టీ బలైంది అని చెప్తున్నారు. ఏం కాలేదు, వాళ్ళు ప్రయత్నం చేస్తారు. రాజకీయ పార్టీలో ఒకసారి గెలుస్తారు, ఒకసారి ఇస్తారు. ఇప్పుడు టీఆర్ఎస్ కానివ్వండి, లేకుంటే కాంగ్రెస్ కానివ్వండి, వాళ్ళు రాజకీయాల్లో ఈవెన్ ప్రతి ఒక్కరితో పొత్తు పెట్టుకున్నారు, ఇంక్లూడింగ్ ఎంఐఎం తోటి పొత్తు పెట్టుకున్నారు, టీడీపీ తోటి. అంటే టీడీపీ అనే పార్టీ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఇది విధానం నుంచి పుట్టిన పార్టీ తోటి కూడా వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు అన్నట్టు. అంటే రాజకీయాల్లో ఎట్లా ఉంటాయంటే ఒక సిద్ధాంతం అనేది ఉంటుంది అన్నట్టు. ఆ సిద్ధాంతాన్ని కూడా పక్కన పెట్టేసి గెలిపే లక్ష్యంగా, అంటే అధికారమే లక్ష్యంగా, అధికారంలో వస్తే దోచుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంటుందని చెప్పి ఆ విధంగా వెళ్తున్నారు. అయోధ్య రెడ్డి గారు అంటారు, మరి మా కేంద్ర నాయకులు అందరూ వచ్చినారని చెప్పి. సరే, మేమేంటంటే ప్రతి ఒక్క ఎన్నిక కూడా చాలా సీరియస్ తీసుకుంటాను. ఒకటేంటంటే మొత్తం గమనించాలి. ఈవెన్ సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా నేను చాలా సీరియస్ తీసుకుంటాం. మొన్న దుబ్బాక ఎలక్షన్స్ లో కూడా మేము చాలా ఏంటంటే బాధపడుతున్నాం. ఎందుకంటే మొత్తం కేంద్ర నాయకులు వస్తే ఏంటంటే ఇంకొక 1,00,000 ఓట్లు మాకు ఏంటంటే ఎక్కువ వస్తుంటాయని చెప్పి ఏంటంటే చాలా బాధపడుతున్నాం, వాళ్ళు ఏంటంటే రాలేదని చెప్పి. కానీ ఎన్నికల్లో అనేది ప్రతి ఒక్కరు కూడా చాలా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అధికారం లక్ష్యం కాదు. మేము ఏం చేస్తాం, ఎలా డెవలప్మెంట్ చేస్తాం, కేంద్ర ప్రభుత్వంలో ఎలా చేసినాం, వేరే రాష్ట్రాల్లో ఎలా చేసినాం అని చెప్పి ఇక్కడ ప్రజలకు మేము ఒక అవగాహన సృష్టించేందుకు వచ్చినాం అన్నట్టు. ఒక సింపుల్ క్వశ్చన్ అండి. ఏంటంటే అయోధ్య రెడ్డి గారు, మీరు ఏంటంటే కాంగ్రెస్ లో ఉన్నారు, మీరు కాంగ్రెస్ లో మీకు చాలా అనుభవం ఉంది. మిమ్మల్ని ఎవరైనా ఆపినారండి? రాజస్థాన్ నుంచి ఏంటంటే ముఖ్యమంత్రిని కానివ్వండి, లేకుంటే మన మహారాష్ట్ర నుంచి మీ యొక్క కాంగ్రెస్ లో ఏంటంటే మంత్రులను కానివ్వండి, లేకుంటే రాహుల్ గాంధీని కానివ్వండి, సోనియా గాంధీని కానివ్వండి, శశి థరూర్ కానీ ఎవరైనా రావద్దని చెప్పినామా? ఏమైనా ఆపినామా? మా నిఘా సంస్థలు కానీ, హోంశాఖ మంత్రులు కానీ ఎవరైనా ఆపినారా? మీరు కూడా పిలుచుకుంటుంటే బాగుంటుండే, ఎవరొద్దన్నారు. మా మీద ఎందుకు? మీరు ఏంటంటే మీరు ఓడిపోయినారని చెప్పింది ఏంటంటే ఒప్పుకోవాలి మీరు. ఎందుకంటే మీకు రాష్ట్రంలో కానివ్వండి, కేంద్రంలో కానివ్వండి, ఒక చిన్న గల్లీలో కానీ మీకు నాయకత్వ లోపం ఉంది. మీరు అసలు కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ గా, నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు కంప్లీట్ గా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవాల పరిస్థితి. వేరే పార్టీకి వెళ్ళాలంటే లేక రాజకీయం వదిలిపెట్టుకోవాలి. ఎందుకంటే 70 సంవత్సరాలు మీరు ఏం చేయలేదు.
మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, మాకు కూడా తెలుసు ఏం అంటే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి చాలా డిఫరెన్స్ ఉంది అన్నట్టు. అంటే అసలు మీరు ఏం చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఏంటంటే ఎవరు అసలు కంప్లీట్ గా ఓటు వేయరు. ఇవాళ మేము చాలా క్లియర్ గా స్పష్టంగా మేము ఏం చెప్తున్నాం, మేము ఈ యొక్క రాష్ట్రంలో అధికారంలో వస్తే కేంద్రంలో ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా అధికారంలో వస్తుంది. వచ్చే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఏదైతే ఉన్నాయో అప్పుడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే వస్తుందని చెప్పి ఆల్రెడీ 2019లోనే మీ యొక్క పెద్ద పెద్ద నాయకులు అంటే కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఆల్రెడీ దే హావ్ కన్సిడర్డ్ ద డిఫీట్ ఫర్ 2024. ప్లీజ్ అండర్లైన్ దిస్ వర్డ్. సో రాష్ట్రంలో ఏంటంటే మిగిలింది, రాష్ట్రంలో మేము ఇక్కడ పోరాడుతున్నాం. ఏదో ఏంటంటే మీ తిరిగా ఎంఐఎం తోటి కొన్ని రోజులు, తర్వాత టీఆర్ఎస్ తోటి కొన్ని రోజులు, తర్వాత ఏంటంటే కాంగ్రెస్ తోటి కొన్ని రోజులు మేము ఏంటంటే సంసారం చేయలేము. మేమంటే ఒకటే చాలా క్లియర్ గా మేము ఫస్ట్ నుంచి ఒకటే ఉన్నాం. మేము టీడీపీ తోటి పొత్తు పెట్టుకున్నాం, లాస్ అయింది. టీడీపీ తోటి పొత్తు పెట్టుకున్నాం కనుక లాస్ అయింది కాబట్టి ఏంటంటే మేము వచ్చే ఎన్నికల్లో అంటే 2018లో కానివ్వండి 2019లో కానివ్వండి జిహెచ్ఎం సెలక్షన్స్ లో కూడా ఎవరికి వాళ్ళపై పోటీ చేసినాం, మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇవాళ ఏంటంటే ఇవాళ మేము చాలా క్లియర్ గా చెప్తున్నాం. ఒక్క నిమిషం అండి, మనం ఏంటంటే చాలా మంచి జెంటిల్మెన్ డిస్కషన్ ఉంది కదా, మీరు చెప్పినప్పుడు నేను వింటాను, నేను చెప్పినప్పుడు మీరు వినండి. ఇది రాజకీయంలో ఏంటంటే అంటే ఒకసారి మీరు గెలుస్తారో ఒకసారి ఏంటంటే మేము గెలుస్తామని చెప్పి లేకపోతే ప్రజల ఆకాంక్షలు మనం కనుక సరిగా మెయింటైన్ చేయకుండా ఓడిపోతామని కాదు. నాయకుల లోపల ఈ యొక్క మేము ప్రజలకు సంక్షేమ పథకాలు తర్వాత మొత్తం ప్రజల గురించి ఆలోచించే విధి విధానాలు కనుక ఉంటే తప్పకుండా ఏంటంటే ప్రజలు ఏంటంటే మనల్ని ఆదరిస్తారు. అలా కాకుండా మేము ఏంటంటే ఐఎమ్ సారీ టు సే దట్ మీకు ఏ ఒక్క అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ఇవాళ పొద్దున ఒక టీవీ ఛానల్కి వెళ్ళినప్పుడు ఒక మిత్రుడు చెప్తున్నాడు అన్నట్టు, ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఉన్నారో మొత్తం టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయినారు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ బాగా సంపాదించి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయినారు అనుకో. అంటే బాగా సంపాదించిందంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే సంపాదన తప్పితే ప్రజల సంపాదన ఏంటంటే ప్రజల సంక్షేమాల గురించి కానీ లేకపోతే సంక్షేమం కానీ కాకుండా నాయకులు మేము ఇంత ఖర్చు పెట్టినా దానికి ఇంతకన్నా 100 times మేము మెయింటైన్ చేయాలి సంపాదించాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళినారు. మీ దగ్గర ఉన్న మీ యొక్క నాయకత్వ లోపం వల్లనే అంటే మీ మీద విశ్వాసం లేకుండా మీ మీద అంటే మీ యొక్క కాంగ్రెస్ పార్టీ మీద మీకు ఏంటంటే వ్యక్తిగతంగా మీ యొక్క కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేకనే టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయినారు. మరి భారతీయ జనతా పార్టీలో 5 ఎమ్మెల్యేలు ఉన్నారు 2014లో, ఒక్క ఎమ్మెల్యే కూడా పోలే కదండి. సుభాష్ గారు మాకు డిఫరెన్స్ ఏంటంటే అది సుభాష్ గారు మీరు ఐడియాలజికల్ గా బాగా పునాది ఉంది, మీరంటే మాకు గౌరవం ఉంది, పివి నరసింహరావు వారసులు కూడా మీరు మాకు వ్యక్తిగతంగా కూడా బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాము. ఓకే, మీరు చెప్పిన విషయాల్లో కొన్నిటిని మేము ఏకీభవిస్తూనే మేము ఒక అడుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీ అంటే ఏం చేయలేదంటే ఏం చేయలేదు. మరి ఇప్పుడు ఏది నోట్ల రద్దుతోటి 80 లక్షల మందిని రోడ్డు మీద పడేయలేదు, జిఎస్టీ తోటి చిన్న చిన్న వ్యాపారాలు దాదాపు 1 కోటి మంది చిన్న వ్యాపారులు దెబ్బతీయలేదు కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ కూడా మీకు ప్రభావం చూపిస్తున్నాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తే అన్ని బాగా చేశారు అనుకోండి, మొత్తం మీరు 6 ఏళ్లలో మొత్తం దేశంలో 1000 మందికి ఉపాధి కల్పించిన ఒక పరిశ్రమ పేరు చెప్పండి. ఇప్పుడు మనమే చెప్తున్నాం, ఇవాళ హైదరాబాద్లో ఒక బిహెచ్ఎల్, ఒక ఓడిఎఫ్, ఒక ఈసీఎల్, తర్వాత మీరు ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం, మీరు ఇట్లా ఏదైనా తీసుకపోతే కన్ను మూసి తెరిస్తే ఒక కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కనపడుతుంది. ఇప్పుడు హైదరాబాద్లోనే తెలంగాణకైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్ని చేసిందో మీకు తెలుసు. ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి గురించి ఇప్పుడు మనం చెప్పుకోలేదా, ఇవన్నీ చేస్తే ఎందుకు ఓడిపోయింది అంటే కొంతసార్లు కొన్ని వస్తాయి కదా సార్. మీరు కూడా ఇవన్నీ బాగా చేసిండ్రు అంటున్నారు. మహారాష్ట్రలో ఇవాళ ఇప్పుడు ఇంతకుముందు రిజల్ట్ వచ్చినాయి కదా, మహారాష్ట్రలో 5 గ్రాడ్యుయేట్ ఎన్నికలకు ఎమ్మెల్సీ ఎన్నికలకు జరిగితే 5 బీజేపీ ఓడిపోయింది. దానికి మరి ఏం సమాధానం చెప్పుకుంటారు మీరు? అట్లాగే పొత్తుల విషయానికి చెప్తున్నారు. పొత్తులు 1983-84లో ఒకటే జెండాకు, ఒకటే టీడీపీ, ఒకటే జీపుకు ఒక వాహనాన్ని చిన్న పిల్లగాన్ని అప్పుడు నేను స్కూలింగ్లో ఉన్నా, పసుపచ్చ జెండా టీడీపీది, 2 ఎర్ర జెండాలు సిపిఐ సిపిఎం, మీరు 2 కలిసిన ఇప్పుడు కాషాయం గ్రీన్ కలిసిన బీజేపీ జెండాలు, 4 పార్టీల జెండాలు కలిపి కమ్యూనిస్టులు ఐడియాలజికల్గా రైటిస్టులు లెఫ్టిస్టులు కలిసి తిరిగిన చరిత్ర కూడా బీజేపీకి ఉంది. అట్లాగే ఇప్పుడు మనం చూసినాం మొన్నటి కదా లాస్ట్ ఎన్నికల్లో, ఈ ఎన్నికల్లో లేదు పొత్తు, సరిగ్గా 5 ఏళ్ల కింద జరిగిన మేయర్ ఎన్నికల్లో బీజేపీకి టీడీపీకి పొత్తు లేదా? తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి మీ పార్టీ నాయకత్వం అంతా మోహరించలేదా? ఇవన్నీ మాట్లాడుకుంటప్పుడు పొత్తులు అన్నప్పుడు మీ పార్టీ స్టాండ్ మీకు ఉంటుంది. సరే, కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. ఇవాళ మీరు తెలుసు, ఇప్పుడు మీరు పివి నరసింహరావు అవినీతి అన్నారు కదా, పివి నరసింహరావు గారు చూడండి, దేశం కోసం మైనారిటీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు నడిపించి ఆయన చివరి దశలో నాకు కూడా బీయింగ్ ఏ జర్నలిస్ట్గా నాకు కొన్ని విషయాలు తెలుసు కాబట్టి చెప్తున్నా, చివరి దశలో
లాయర్ ఫీజు కోసం ఇల్లు అమ్ముకోదామన్నంత ఆలోచన చేసిన పరిస్థితులు ఉన్నాడు ఆయన. అంటే అట్లాంటి వాళ్ళు దేశంలో కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇంత పెద్ద 70 ఏళ్ళ పరిపాలనలో ఎక్కడో ఒకరో ఇద్దరు అవినీతి చేస్తే నోరు తెరిస్తే అవినీతి అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత మంది త్యాగశీలురు త్యాగజనులైన నాయకులు ఇవాళ ఎక్కడున్నారో ఒక్కసారి మీరు సుభాష్ గారు మీరైనా మీకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి మీతో ఇప్పుడు ఆ ప్రస్తావన చేయాలి. ఇప్పుడు ఆ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కాంగ్రెస్ త్యాగాల పునాదుల మీదనే కాంగ్రెస్ పార్టీ పుట్టింది. త్యాగాల పునాదుల మీదనే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రాన్ని సాధించింది. ఇప్పటిదాకా ఒక పార్టీకి నడిచింది. సమస్యలు అనేవి ఒక్కొక్కసారి రాజకీయ పార్టీలో సంక్షోభాలు ఒకసారి వస్తుంటాయి ఒకసారి పోతుంటాయి. ఇవన్నీ కూడా మీరు మర్చిపోయి మళ్ళీ మీరు దాని విషయంలో మాట్లాడితే మేము దాన్ని అంగీకరించాము. ఒక్క నిమిషం, ఇంకొక అంశం ఉంది ఇక్కడ, అధికారం దాంట్లో ఇప్పుడు ఏం చేయలేదు అన్న దాంట్లో ఏం తక్కువ చేసిందో చెప్పండి ఒకసారి. మీరు మొత్తం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 6 ఏళ్లలో మొత్తం భారతదేశంలో 1000 మందికి ఉపాధి కల్పించే, లేకపోతే 1000 మందికి కాంప్రహెన్సివ్గా ఉద్యోగాలు కల్పించే ఒక పరిశ్రమను ఏదైనా ఒక్కటి చెప్పగలగండి మీరు. కాంగ్రెస్ పార్టీ చెప్పినాం అనుకో, ఇవాళ గ్రామానికి పోతే ఇంత పెద్ద కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఊళ్ళలో కాపాడింది ఏదైనా ఉన్నదంటే ఉపాధి హామీ పథకం. ఇవాళ మీరు చూడండి దాన్ని కూడా తీసుకొచ్చారు. ఇంకేమన్నా అవినీతిని అరికట్టడానికి ఒకసారి మేము సమాచార హక్కు చట్టానికి ఏ సామాన్యుడని తెలుసుకొని వస్తే బీజేపీ దాన్ని కూరలు వీకి దాన్ని నిర్వీర్యంగా చేసింది చట్టాన్ని. ఇట్లా మనం మాట్లాడుకుంటూ పోతే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. బీజేపీ మాటలకి చెప్పడమేమో నీతులు చెప్తుంది, చేయడానికి వచ్చేసరికేమో ఆచరణకు వచ్చేసరికి ఇప్పుడు చూడండి ఈ విషయాన్ని గమనించకుండా ఉట్టిగానే కాంగ్రెస్ మీద నిందలిస్తామంటే ఇది సరైనది కాదు. ఇప్పుడు మీరు అన్ని మనం ఇవాళనే చూస్తున్నాం, మహారాష్ట్రలో 5 ఇవాళ మీరు లేటెస్ట్ చూడండి, ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగపూర్లో కూడా బీజేపీ ఓడిపోయింది మీరు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో. అంటే ఆ ఓటమి అంటే ఏం చేయలేదని కాదు, ఒక్కొక్కసారి ప్రజల ఆకాంక్షలు అన్ని మారుతా ఉంటుండే. మనం క్యాచ్ చేయకపోతున్నాం, ఆకాంక్షలు గుర్తించకపోతే ఎవరికైనా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయినా రేపు బీజేపీ అయినా ఇప్పుడు టీఆర్ఎస్ పరిస్థితి చూస్తున్నాం. అదే భావోద్వేగ అంశాలను రెచ్చగొట్టుకొని అవి చేసుకొని ఇప్పుడు ఇక్కడే మేము హైదరాబాద్ విషయాల్లో ఈ ఫలితాలకు కారణం కూడా మేము 2 కారణాలు ప్రధానంగా చెప్తున్నాం. ఏమన్నామంటే బీజేపీని పెంచడానికి టీఆర్ఎస్ రాష్ట్రంలో పనిచేస్తున్నది, అది మోదీ ఆశయాలు. ఎందుకంటే నాయకత్వం మీద అపనమ్మకం కలిగించాలని అందులో కొంతవరకు ఇప్పుడు సక్సెస్ అయినరు. ఇప్పటికిప్పుడు మీరు చూడండి, ఇవాళ టీఆర్ఎస్ అయితేనేమో పరాన్నజీవులు లెక్క రాష్ట్ర స్థాయి నాయకుల మీద గల్లీ నాయకులు ఆధారపడ్డారు. ఇవాళ తెలంగాణలో బీజేపీ కూడా కేంద్ర నాయకత్వం మీద వాళ్ళు వచ్చిపోతేనే, లేకపోతే వాళ్ళ ఫండింగ్. ఇప్పుడు మీరు చూడండి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇన్ఛార్జ్గా వచ్చిన భూపేందర్ యాదవ్ ఎవరు, మొత్తం హర్యానాకి చెందిన పెద్ద కాంట్రాక్టర్, ఇప్పుడు భారతదేశంలో నెంబర్ 1 కాంట్రాక్టర్ ఆయనని ఇక్కడ ఇన్ఛార్జ్గా పంపించడంలో ఉద్దేశం ఏంది? పొలిటికల్ అంశాలు మనం మాట్లాడుకుంటే అర్థం కాదు ఎవరికి. అంటే అర్థమైంది ఏంటి అంటే సెల్ఫ్ సస్టైనబిలిటీ అనేది అటు బీజేపీకి టీఆర్ఎస్కి లేదు. ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే ఎవరికి వాళ్ళు ఒక నాయకుడే కొట్లాడిండు, ప్రతి కార్యకర్త ఒక ఉద్యమకారుడైంది. ఇలా ఈ కష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎంబడి ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఒక నాయకుడే, ప్రతి కార్యకర్త కూడా ఇవాళ స్వాతంత్ర సమరం అంత గొప్పోడే. ఈ విషయాన్ని మనం మేము ఆ విషయంలో చూస్తున్నాం. ఇది మాకు ఈ ఓటమి కానీ ఈ తాత్కాలిక సంక్షోభం కానీ మాకు భవిష్యత్తుకు ఒక పునాదని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం. ఓకే రైట్. అయోధ్య రెడ్డి గారు, ఇప్పుడు మనం చూస్తుంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ దాదాపుగా 59-58 స్థానాలకి పరిమితమయ్యే అవకాశం ఉంటుంది. బీజేపీ ఏమో 4 స్థానాల నుంచి 40 పైన మామూలుగా అందుకుంది. గత ఎన్నికల్లో 99 స్థానాలు ఉన్న టీఆర్ఎస్ ఏమో సీట్లు దాదాపుగా 39 సీట్లు తగ్గిపోయాయని చెప్పచ్చు మనం. అంటే ఇక్కడ బీజేపీ బలం అంటే కేంద్ర పథకాలు పనిచేసే అంటారు, లేదంటే టీఆర్ఎస్ వైఫల్యాలు బీజేపీ 2-3 కారణాలు పనిచేసినాయండి. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినాం, టీఆర్ఎస్ వైఫల్యాలు, టీఆర్ఎస్ మీద అసంతృప్తి, కోపం పెరిగింది. ఎప్పుడైనా నేను ఇప్పుడు ఇంతకుముందు కూడా ఎక్కడన్నా 10 టీవీ లేదు మనం టీవీ డిస్కషన్లో పోయినప్పుడు డిస్కషన్లో చెప్తుంటే దీనంతా చూస్తున్నప్పుడు ప్రాంతీయ పార్టీలు ఎక్కడైనా ఒక్కసారి వెనుకకు విని అంటే రావు, మళ్ళీ వెనుకకు తిరుక్కోలుకు. అది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నప్పుడు దుబ్బాక అనేది వాళ్ళకు ఒక పునాది ఓటమికి. ఇది సెకండ్ ఫేజ్. ఇప్పుడు హైదరాబాద్లో కూడా 100 స్థానాలు 99 అంటే 100 స్థానాలు ఉన్న టీఆర్ఎస్ వాళ్ళ 40 స్థానాలు 40 స్థానాలు కోల్పోయింది. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు 40% బలాన్ని కోల్పోయినట్టే కదా మనం దాని లిటరల్గా మనకు అక్కడ కనపడుతుంది. అంటే అర్థమైంది అంటే టీఆర్ఎస్ మీద ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నది. అది మనం దాని మీద పెద్ద కనపడాల్సిన పని లేదు, ప్రజలే చెప్తున్నారు అది ఓపెన్గా. ఈ అసంతృప్తిని కాంగ్రెస్ వైపు మళ్ళకుండా నేను ఇక్కడనే కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ బీజేపీకి మేము చెప్పాల్సిందంట. కాంగ్రెస్ను దెబ్బతీయడానికి బీజేపీకి ఎంట్రీ చేయడానికి ఒక వ్యాక్యూమ్ను టీఆర్ఎస్ క్రియేట్ చేసింది. ఇవాళ వాళ్ళకు ఉరితాడైంది. ఇప్పుడు ఇంతకుముందునే మనం పొద్దున ఎవరో దంపినారు. ఇప్పుడు బీజేపీ అనేది చొచ్చుకు రావడానికి, బీజేపీ అనేది విస్తరించడానికి టీఆర్ఎస్ ఒక ఫోరాన్ని కల్పించింది అంటున్నాం. అయితే ఇప్పుడు అదే ఆయన ఉరితాడు కాబోతుంది. ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీ అనేది ఒక వ్యక్తి కేంద్రంగా నడుస్తుంది. దానికి ఒక వ్యవస్థ అనేది కూడా వ్యక్తి బలంగా ఉన్నంత కాలమే వ్యవస్థ ఉంటుంది, అట్లా కనపడుతుంది బలంగా ఉన్నట్టు. ఒక్కసారి పడిపోయిందంటే టీఆర్ఎస్ కోలుకోదు. ఇప్పుడు మనం చూస్తుంటాం చూడండి, రేపు మనకి 2-3 నెలలు ఇంకో ఉప ఎన్నిక వస్తుంది.
ఆ ఉప ఎన్నిక తర్వాత టీఆర్ఎస్ అనేది ఇంకా డ్రాస్టిక్గా దారుణంగా పతనానికి గురి కాబోతుంది. ఇక మిగిలేది వర్సెస్ ఇప్పుడు మేము ఓపెన్గానే చెప్తున్నాం, ఓకే కాంగ్రెస్ పార్టీయే ఎదుగుతుంది, మాకు సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉంటుంది, టీఆర్ఎస్ అనేది ఉండకుండా పోద్ది అనేది నా అనలైజేషన్ మీకు బీజేపీకి పోటీ ఉంటుంది ఉంటుంది. అంటే ఇప్పుడు రాబోయే ఎన్నికలు అనేవి మనం చూడబోయే విజన్లో చూస్తున్నప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఓకే మనం ఒప్పుకోకపోయినా బీజేపీకి ఒక సైద్ధాంతికంగా వాళ్ళకు లైన్ ఉంది, వాళ్ళకు క్యాడర్ ఉంది, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. కాంగ్రెస్కు పటిష్టమైన నాయకత్వం గ్రామాల్లో ఉంది. బీజేపీ కేవలం అక్కడక్కడ ఎక్కడైతే నగరాలు ఉన్న ఏరియాలో కొంత విద్యావంతులు ఉన్న దగ్గర బీజేపీ బేస్ ఉంటుంది, కొన్ని పాకెట్స్లను ఉన్నాయి అక్కడక్కడ. తర్వాత గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాది ఉంది, దాన్ని ఎవరు కాదన్నారు, నాయకులు అంటే వాళ్ళు ఎవరు వస్తుంటారు, ఒకసారి పోతుంటారు, ఎటుపోయినా ఆ కాంగ్రెస్ పార్టీకి ఆ పునాది ఉంది, ఆ రూట్స్ ఉన్నాయి. ఆ రూట్స్ మీద కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా పెరుగుతుంది. ఇప్పుడు మనం సాధారణంగా చెప్తుంటాం, ఇప్పుడు గరక లాంటిది, అది వర్షం పడ్డప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ పెరుగుతూనే ఉంటుంది. ఒకసారి ఇట్లాంటి సంక్షోభాలు ఎన్నో చూస్తుంటాము. కాంగ్రెస్ పార్టీది రేపు భవిష్యత్తు, దీంట్లో మేము 100% గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు అనేవి మాకు కాంగ్రెస్ పార్టీలో విశ్వాసాన్ని పెంచినాయి. అంటే ఇక్కడ ఇంకోటి మీ పార్టీ నాయకుల నుంచే దాదాపు దుబ్బాక ఎన్నికల తర్వాత కూడా ఒక బలమైన వాయిస్ వచ్చింది. అంటే నాయకత్వం లోపం ఉంది, నాయకత్వం మార్చాలి, నాయకత్వం లోకం వల్లే పార్టీ వరుసగా పరాజయం పాలవుతుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. సరే, ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం ఉండొచ్చు, దీనికి చాలా కారణాలు ఉన్నాయి అంటున్నాం మేము. ఇప్పుడు మాకు కొంత అస్థిరత, ఇంటర్నల్ అంతర్గత అస్థిరత కావచ్చు, కొంత క్రమశిక్షణ లోపం కావచ్చు, ఐక్యత లోపం కావచ్చు. తర్వాత ప్రజల ఆకాంక్షలు మారుతున్న ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేము అప్డేట్ కొంత కావాల్సిన అవసరం ఉందని కూడా మేము భావిస్తున్నాం. పార్టీకి పునాది ఉంది, ఆ పునాది ఎప్పటికప్పుడు మార్చుకొని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మేము అప్డేట్ కావాల్సిన అవసరం ఉందని మాత్రం మేము అంగీకరిస్తున్నాం. ఏదో ఇప్పుడు మాకు ఇంకా టైం ఉంది, ఇప్పుడు ఈజీగా ఇప్పుడు మీరు ఒకవేళ జమిలీ ఎన్నికలు అనుకుని ఇప్పుడు నిర్ణయం తీసుకున్నా కూడా ఇంకా 2 ఏళ్ల టైం అవుతుంది. మాకు ఈ 2 ఏళ్ల టైం అనేది మాకు మచ్ మోర్ దాన్ ఎనఫ్ అనుకుంటున్నాం. మాకు సరిపోయినంత టైం ఉంది. మేము ఈ 2 ఏళ్లలో మీరు చూస్తూనే ఉండండి, మా ప్లేస్ను మేము సుస్థిరం చేసుకోవడంతో పాటు మరింత బలోపేతం కావడానికి అవసరమైన పునాది ఉంది, వనరులు ఉన్నాయి. మేము వాటిని మరింత బలోపేతం చేసుకునేది కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఓకే సుభాష్ గారు చెప్పండి. సుభాష్ గారు అంటే చెప్పండి. 5-10 ఏళ్ళుగా ఈ ఈవీఎంలు వచ్చిన తర్వాత మొత్తం బ్యాలెట్ తీసేసి మోడీ బీజేపీ ఈవీఎంలు పెట్టుకొని గెలుస్తుందని గతంలో చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు ఏవైతే రాహుల్ గాంధీ గారు మొన్న బీహార్ ఎన్నికల్లో కూడా ఇవి ఈవీఎంలు కాదు, మోడీ గారు సూట్ కేసులు అంటూ ఆరోపణలు చేశారు. అదే నేపథ్యంలో పలు రకాల అనుమానాలు తెచ్చి ఇప్పుడు దీన్ని జిహెచ్ఎంసీలు కూడా ఈవీఎంల బదులు బ్యాలెట్ తెచ్చారనేది మనం అందరూ భావించవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ఎన్నికల్లో దీంట్లో బ్యాలెట్లో కూడా బీజేపీ అనుకున్న విధంగానే డబల్గా అంటే 100% పెరిగింది ఓటింగ్ శాతం. కానీ ఒక 4 నుంచి ఈరోజు 40 సీట్ల పైగా పెరిగింది. అంటే ఇప్పుడు మనం ఈవీఎంల పైన ఎన్నాళ్ళు చేసిన ఆరోపణలు కానీ అనుమానాలు కానీ ఇప్పుడు పటాపంచన అనేటేనా? అంతే కదండి. ఇప్పుడు ఆరోపణలు అనుమానాలు సహజం, ఎవరికైనా రావచ్చు, ఏ పార్టీకైనా రావచ్చు. ఎందుకంటే ఈ యొక్క పార్టీ కూడా మొత్తం గెలవాలని చెప్పి ఏంటంటే ఆలోచన ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ముందుకెళ్తుంటారు అన్నట్టు. ఇప్పుడు మీరే చెప్పినారు ఈవీఎంలు తెస్తే మోదీ గారు సూట్ కేసులో అని చెప్పినారు. అప్పుడు మాకు 4 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. అసలు జస్ట్ ఒక సీట్ కూడా రాదని చెప్పినారు. ఇవాళ బ్యాలెట్ బాక్స్ తీసుకొస్తే కూడా మేమేంటంటే భారతీయ జనతా పార్టీ అక్కడ 40 స్థానాలు గెలిచింది అన్నాడు. అంటే ఈవీఎంలు తెచ్చినా బ్యాలెట్ బాక్స్ తెచ్చినా మీరు ఇంకా కొత్త టెక్నాలజీ ఏం తీసుకొచ్చినా కూడా చాలా క్లియర్గా ఏముంటుంది అంటే మీరు ఏ కొత్త టెక్నాలజీ పట్టుకొచ్చినా కూడా అందులో భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పి డిసైడ్ అయిపోయిన ప్రజలు ఓటేస్తారు. ఒకవేళ మీరు అక్కడ పంచింగ్ మిషన్ పెట్టినా కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీకి వేస్తారు అన్నట్టు. సో ఇవన్నీ ఎట్లా అంటే ఆ రోజుకు సంబంధించిన విషయం, అంతేగాని మేము ఒక కారణం అన్నట్టు. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎన్నో ఆరోపణలు చేసినారు భారతీయ జనతా పార్టీ మీద, నరేంద్ర మోదీ గారి మీద. అప్పుడు కంప్లీట్ గా ఏంటంటే ఇంతకుముందు అయోధ్య రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పినారు, మీరు ఏదైతే మన ఈ యొక్క నోట్ల రద్దు చేసిన తర్వాత ఏ విధంగా ఏంటంటే ప్రజలు ఇబ్బంది పడ్డారో అని చెప్పి, తర్వాత ఎన్ని సంస్థలు పట్టుకొచ్చినారో, ఎంతమంది ఉద్యోగాలు తీసుకొచ్చినారో అని చెప్పి. నోట్ల రద్దు తర్వాత కూడా ఉత్తరప్రదేశ్ లో, మన మొత్తం దేశంలో పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో కూడా భారతీయ జనతా పార్టీ అఖండమైన విజయం సాధించింది. కరోనా వైరస్ మహమ్మారి మొత్తం దేశంలో భారతీయ జనతా పార్టీ ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ వాటిని ఏదో ఒక విధంగా అడ్డుకొని, ఏదో ఒక విధంగా ఆరోపణలు, అవమానాలు, అనుమానాలు ఎన్ని చేసినా కూడా ఈ యొక్క ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయ డంకా చేస్తూనే ఉన్నాను. నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు నిజంగా త్యాగాలు చేసినారు. మనం ఏంటంటే గాంధీ, నెహ్రూ, తర్వాత ఇంకా
ఇందిరాగాంధీ గారు కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేసినారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ కాదు, పివి నరసింహారావు గారు అంటే ఒక ఎక్సెప్షన్ అన్నట్టు. తర్వాత అక్కడ సీతారాం కేసరి గారు కానివ్వండి, ఇంకా విజయభాస్కర్ రెడ్డి గారు కానివ్వండి, ఈ పెద్ద పెద్ద నాయకులు ఏంటంటే ఇవన్నీ వీళ్ళు ఏంటంటే ఎక్సెప్షనల్ కేసెస్ అన్నట్టు. ఆ తర్వాత వచ్చిన తరుణం ఏదైతే ఉందో వాళ్ళు కేవలం అధికారమే లక్ష్యంగా పోయినారు అన్నట్టు. సరే, ఇవాళ మనకు ప్రజలే ఏంటంటే తీర్పు, ప్రజలు మీరు ఈవీఎం పెట్టినా లేకుంటే ఇంకేం పెట్టినా, ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా, ఇంకా పాత పద్ధతి పోయినా కూడా మరి కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తున్నారు. రీజనల్ పార్టీస్ మనగడ అనేది లేకుండా అవుతుంది. ఎందుకంటే కుటుంబ పాలన, ఇట్స్ ఎ ఫైట్ బిట్వీన్ ద డెమోక్రసీ అండ్ ద డిక్టేటర్షిప్ ఎప్పుడు కూడా ఉండదు అన్నట్టు. ఆ మొత్తం టైం బీయింగ్ ఉంటుంది అన్నట్టు. ఇట్ ఇస్ ద ఫైట్ బిట్వీన్ ద కరప్షన్ అండ్ ద ట్రాన్స్పరెన్సీ. కరప్షన్ అనేది కూడా అందరికి తెలిసిపోయింది, ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ కోసం అడుగుతున్నారు. ఇట్స్ జస్ట్ ఏంటంటే ఫైట్ బిట్వీన్ ఏంటంటే నియంకుశ పాలన వర్సెస్ ఇది ఏంటంటే పబ్లిక్ పర్ఫార్మెన్స్. ఇట్స్ ఎ ఫైట్ బిట్వీన్ ద ఫ్యామిలీ రూల్ వర్సెస్ పబ్లిక్ రూల్. ఏంటంటే పబ్లిక్ రూల్ వచ్చింది అన్నట్టు. అంటే కర్ణుడి చావుకు ఏంటంటే 100 కారణాలు, 1000 కారణాలు, 1,00,000 కారణాలు అంటారు. అవన్నీ ఆ కారణాలు కాదు. ఇవాళ మనమే చూస్తున్నాం కదండి. తెలంగాణ రాష్ట్ర సమితి 2010, 11, 12 ఆ టైంలో ఎట్లా ఉందో, అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూస్తున్నాం అన్నాడు. కాంగ్రెస్ పార్టీని కూడా మోసం చేసిన ఘనత కూడా టీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది అన్నాడు. కాంగ్రెస్ పార్టీ నిజంగా ఇవాళ నేను అంటే అంత పెద్ద జాతీయ పార్టీ ఒక మంచి కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్ ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా ఒకటే ఏంటంటే వన్ వే ట్రాఫిక్ ఉంటే మొత్తం మహావ్యక్తి ఉంది. అది ఏ పార్టీకి సంబంధించిన ఆయన పైన కూడా, ఏ ఒక్క వ్యక్తికి సంబంధించిన వాడు. కాంగ్రెస్ పార్టీ ఒక కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్ కనుక ఉంటే ఇంకా వాళ్ళ వాయిస్ అటు అసెంబ్లీలో కానివ్వండి, అటు పార్లమెంట్లో కానివ్వండి, ఇటు మొత్తం కౌన్సిల్లో కానివ్వండి, ఎక్కడైనా కూడా వాళ్ళ వాయిస్ కనుక వినిపిస్తే ఒక అపోజిషన్ పార్టీ ఉంది అనే ఒక భయం ఉంటుంది అన్నమాట. నాకు ఏంటంటే చాలా గుర్తు ఏంటంటే పివి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ అసలు కానీ మొత్తం ఎక్కువ భారతీయ జనతా పార్టీ గురించి ఆలోచిస్తుంటాడు. ఎందుకు ఆలోచిస్తుంటాడు అంటే వాళ్ళు పార్లమెంట్లో ఎన్నో బిల్స్, ఎన్నో కొత్త అంశాలు పెడతారు. మనం అందరం ప్రిపేర్డ్ ఉండాలని చెప్పి. వారికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న శత్రువులు ఎక్కువ, అంటే భారతీయ జనతా పార్టీ ఉందంటే మిత్రుల కన్నా ఇక్కడ అంటే ఇద్దరిని ఏంటంటే మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నాడు. ఏమంటున్నానంటే మనం ఒక కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్ ఉండాలన్నాడు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే అధికారంలో వచ్చిందో కాంగ్రెస్ పార్టీకి 140 స్థానాలు ఉండే పార్లమెంట్లో. అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ చాలా ఇబ్బందికర సిచ్యువేషన్ ఉండేది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద మహానాయకులు ఉండి వాళ్ళు పార్లమెంట్లో లేవనెత్తిన అంశాలు, ప్రజలకు సంక్షేమ పథకాల గురించి ఒక సూటి ప్రశ్న వేసి చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు. ఇవాళ అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ పార్టీకు ఆ ఒక అంటే మనం అక్కడ మంచిగా ఏంటంటే అక్కడ ఏంటంటే మన ఒక మంచి రోల్ అక్కడ తీసుకోవాలనుకుంటే కేవలం ఆరోపణలు సుభాష్ గారు జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే అంటే 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండంగా భావించవచ్చా మనం? 100% రెఫరెండం అండి. ఎందుకంటే ఇప్పుడు 100% రెఫరెండం. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనుక చూస్తే మీరు కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఇన్వర్స్ ప్రపోర్షన్ గా మొత్తం రివర్స్ డైరెక్షన్ గా దే ఆర్ ఓన్లీ కన్సిడింగ్ దర్ డిఫీట్ అన్నట్టు. నేను ఏంటంటే ఇంతకుముందు చెప్పినాను 2024లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వస్తుందని చెప్పి కాంగ్రెస్ నాయకులు 2019లో చెప్పినారు. ఇవాళ అసెంబ్లీలో కూడా మీకు ఒకసారి చూస్తే ఏంటంటే మీకు టీఆర్ఎస్ పార్టీ దినదిన గండం దూరం లాగిస్ అన్నట్టు మెల్లమెల్లగా ఏంటంటే రిసీడింగ్ అవుతుంది అన్నట్టు. ఇవాళ మనకు అసెంబ్లీలో కానివ్వండి లేకుంటే పార్లమెంట్లో కానివ్వండి, పార్లమెంట్లో చూడండి, పార్లమెంట్లో 4 అసెంబ్లీ స్థానాలు 4 పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి, 3 ఏమో కాంగ్రెస్కి వచ్చినాయి. అంటే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇక్కడ ఒక మొత్తం కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్ ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు ప్రజలు. అలాగే జిహెచ్ఎంసీ ఏంటంటే ఎలక్షన్స్ లో 6, 16 ఏదో ఎన్ని స్లోగన్స్ పెట్టినా ఎంత పెట్టినా మేమే మేయర్ అని చెప్పి 110 కొడతాం, సెంచరీ కొడతాం అంటే ప్రజలు అంటే టీఆర్ఎస్ పార్టీ ఒక 15 రోజుల్లో నోటీస్ ఇవ్వకుండా అటు కాంగ్రెస్ ను ఇటు బీజేపీని ఇబ్బంది పెట్టి మేమే అధికారంలో అంటే ఎన్ని కుటిల వేషాలు వేసినా కూడా, ఎన్ని కప్పగంతులు వేసినా కూడా, ఎన్ని అంటే ఎవ్రీ వే అంటే ఏదో ఒక రీజన్ దొరికినా కూడా దాన్ని ఉపయోగించుకున్నా కూడా ఇవాళ ఏం చేసినారండి? ఇవాళ భారతీయ జనతా పార్టీకే పట్టం కట్టినారు. అంటే ఇట్స్ రిఫరెండం ఫార్ భారతీయ జనతా పార్టీ దట్ ఏంటంటే మీకు 100% భారతీయ జనతా పార్టీ 2023లో ప్రజలు ఇవాళ విశ్వాసంతో ముందుకెళ్తున్నారు. తప్పకుండా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కేంద్రంలో వస్తుందని చెప్పి ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు. కాబట్టి రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే మొత్తం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తే 2 పార్టీలు కనుక ఒకటే దగ్గర ఉంటే ఏంటంటే ఇంకా సంక్షేమ పథకాలు ఎక్కువ తీసుకోవచ్చు అని చెప్పి. ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఏదో భారతీయ జనతా పార్టీ ఇక్కడ అన్యాయం చేసిన అంటలేను. మొన్న వరద బాధితుల సహాయం కూడా
ఇక్కడ 2024 కోట్ల రూపాయలను పంపించిందండి, అంటే మొత్తం కేంద్ర ప్రభుత్వం. ఓకే. పంపిస్తే కనీసం ఒక 5 పైసలు కూడా ఇక్కడ ఏంటంటే స్పెండ్ చేయకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం మీరేం తెచ్చినారో, ప్రభుత్వం ఏంటంటే మీరు ఏం తెచ్చినారు అంటే నేను ఏదో తీసుకొస్తాయి కదా అండి ఏంటంటే ఈ యొక్క మొత్తం రాష్ట్రం మొత్తం నడుస్తుంది. నిజంగా కనుక మేము తీసుకురాకుంటే ప్రజలు ఏంటంటే ఏంటంటే ఓట్లు లేరు కదా. ఇప్పుడు ఏంటంటే 4 నుంచి 40 అంటే 100% అంటే నీకు చూడండి అసలు ఎంత పెద్ద రిఫరెండం ఇవ్వాలంటే ఏంటంటే ఇది ఇచ్చినారు ఏంటంటే ఇక్కడ ఉన్న మొత్తం ప్రజలు. అంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాక నేషనల్ మీడియా చూడండి, వాళ్ళ నేషనల్ మీడియా కానివ్వండి, ఇంటర్నేషనల్ మీడియా కానివ్వండి, వాళ్ళంతా దే ఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ తెలంగాణ ఏమవుతుంది అంటే భారతీయ జనతా పార్టీ ఎట్లా చేస్తుంది, ఏంటి వ్యూహం ఏది, గెలుస్తుందా లేదా అని చెప్పి. 40 స్థానాలు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఎందుకంటే ప్రజలు మా మీద విశ్వాసం ఉన్నాడు కాబట్టి ఇచ్చినారు, లేకుంటే ఇవ్వకపోతుండే. అసలు మాకేంటంటే ఇప్పుడు మొన్న ఏంటంటే మొత్తం జస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా మొత్తం ప్రజలను ఏంటంటే మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఏంటంటే వాళ్ళ దాంట్లో కలుపుకొని అంటే ఒక అపోజిషనే ఉండద్దు అని చెప్పి అలా ఉంటే అది ఏమన్నా జరుగుతుందా అండి? ప్రగతి భవన్ లో కేసీఆర్ గారు ఈజ్ ఏ టెంపరీ టెనెంట్, ఈజ్ ఎ టెనెంట్ అంటే అద్దెకున్నాడు అంతే. తర్వాత ఆయన ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అంతేగాని ఇదే నాకు మొత్తం రాజ్యం, ఇదే మొత్తం అంటే మొత్తం గడియ ఏంటంటే మొత్తం నేనే ఒక ఏంటంటే రాజును ఏంటంటే మహారాజును, తర్వాత ఏంటంటే రారాజును ఏంటంటే మహారాజును చేసుడు, ఇవన్నీ ఏంటంటే ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోరు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే మొత్తం టీఆర్ఎస్ పార్టీలో కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చాలా మంది మిత్రులు ఏంటంటే నాకు ఏంటంటే ఫోన్ చేసుకుంటూ చెప్తున్నారు, మీరు ఇట్లా చేయండి, మీరు చేస్తే ఈ యొక్క ముఖ్యమంత్రి ఏంటంటే నిరంకుశ పాలనకు మాకు కూడా అపాయింట్మెంట్ ఏంటంటే అసలు టీఆర్ఎస్ అంటే ఆయన ముఖ్యమంత్రి అంటే ఏంది, ప్రజలకు ఏంటంటే కలవాలి. నాకు చాలా గుర్తు కాంగ్రెస్ లో ఏంటంటే ముఖ్యమంత్రులు టీఆర్ఎస్ అంటే మొత్తం టీడీపీలో ఉన్న ముఖ్యమంత్రులు కూడా ఒక ప్రజా దర్బారాన్ని పెట్టేది. అయోధ్య రెడ్డి గారు తెలుసు అన్నాడు, రాజశేఖర రెడ్డి గారు నిజంగా చెప్తున్నా, ఇదేంటంటే మన ఈ యొక్క పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను. ఎవ్రీ డే పొద్దున 9 to 10 అంటే అక్కడ క్యాంప్ ఆఫీస్ లో అపాయింట్మెంట్ ఇచ్చేది. ఆయన పని చేసినా చేయకున్నా కూడా అందరిని పలకరించి పోయేది అన్నాడు. ఒక 1.5 hour సిటీలు ఉంటే కంపల్సరీ చేసేది, వీక్లీ 2 days 3 days. ఇవాళ అసలు టీఆర్ఎస్ పార్టీలో అసలు మంత్రులను కలవడు, ముఖ్యం ఏంటంటే మన ఎమ్మెల్యేలను కలవడు, ఎంపీలను కలవడు, వాళ్ళంతా ప్రజల దగ్గర నుంచి ఏంటంటే ఎన్నుకోబడ్డారు కదా. ఆయన ఏంటంటే మొత్తం కేసీఆర్ 119 స్థానాల్లో పోటీ అంటే మొత్తం ప్రజాప్రతినిధులు పోటీ చేస్తున్నారు. ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఇట్ నాట్ వర్కౌట్. అందుకోసం ప్రజలు మంచి బుద్ధి చెప్తున్నారు. ఇది ఒక రిఫరెండం ఫర్ అంటే మొత్తం టిఆర్ఎస్ పార్టీ అదండి. సో 100% నెక్స్ట్ ఎలక్షన్స్ లో మేము 100% ఏంటంటే గెలుస్తామని చెప్పి మాకు ఒక ఆశాభావన ఉంది. అదండి.